మమ్మీ లేస్తే మళ్ళీ నిన్ను తీసుకెళ్ళిపోతుంది. అవునా? గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మగారు ఇయ్యాలప్పుడొచ్చారు? అంజలి ఉందా? అమ్మగారు ఆస్పత్రికి వెళ్ళారమ్మా. మరి అర్జున్? అయ్యగారు కూడా పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదమ్మా. పోనీ పూజ సిరి ఉన్నారా? వాళ్ళు కూడా లేరమ్మా, ఏదో షాపింగ్ అని వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరా? అత్తయ్య, నాకు చిన్న డౌట్. మరెందుకు ఆలస్యము? అడగము. అత్తయ్య, నువ్వెందుకు ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటావు? జ్ఞానం పెంచుకున్నట్టుకు. అయితే నువ్వు చిన్నప్పటి నుంచి చాలా బుక్స్ చదివావు కదా? అవును. మరైతే నువ్వు ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇప్పటి వరకు ఒక్క బుక్ కూడా ఎందుకు రాయలేదు? పద. సాకి, నిన్ను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటమ్మగారు? అంజలి వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏవైనా విచిత్రమైన సంఘటనలు జరిగాయా? నువ్వేం భయపడకు, నేనెవ్వరికి ఏం చెప్పను. నువ్వేం చూసావో చెప్పు. మొదట నాకు తులసి కోట దగ్గర అనుమానం వచ్చిందమ్మా. అసలేం జరిగింది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.